చీరలోని గొప్పతనము తెలుసుకో. ఆహా, ఆడపిల్లకు చీర ఉంటే ఎంత అందం ఉంటుంది, అంతేనా? ఇక మరి పాశ్చాత్య దేశ సంస్కృతి పాడైపోను. వామ్మో, ఇక చూసినాక కొంతమంది పిల్లల్లా అసలు ఎట్లా తయారయ్యారంటే అర్ధనగ్న వేషాలతోటి ఆగమైపోతున్నారు యువత. గౌరవ మర్యాదలన్నీ గంగల కలిపేస్తున్నారు. ఇది లోక యథార్థం, అక్షరాల సత్యం, అంతేనా కాదా? కానీ ఇప్పుడు మా నర్సయ్య తాత ఏది కావచ్చు మరి చీర ముచ్చట ముంగటేసిండంటే ఏమి లేదు. కానీ చిన్న ముఖ్యమంత్రి ఉండు కదా తెలంగాణ చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కొడుకు ఏదో లగ్గం పెట్టుకుర్రా, ఎంగేజ్మెంట్ పిల్లగా. ఓ కెమెరామెన్ ఎంగేజ్మెంట్ అట. అయితే ఈ ఎంగేజ్మెంట్కు ఇక రాజకీయ ప్రముఖులాట, ఈ సినిమాలలో ఉన్న పెద్ద పెద్దోళ్ళాట బాగానే వచ్చిరట. అలా ఈ కవితమ్మ కూడా జ్వరపడ్డదట. ఓరి పాడైపోయి ఇప్పుడు ఈడ పుట్టింది కలాపం. ఎట్లా ఏంది ఏం కథ అంటే కవితమ్మ కట్టుకున్న చీర ఎట్లా మంచిదే. ఓహో, కాంగ్రెసు జెండాని పోలి ఉందిగా కవితమ్మ చీర సకదనము. అమ్మా, పొద్దుగాలనేమో కాంగ్రెస్ వాళ్ళను వామ్ము తిప్పట్లాడుతుంది, తరుముతుంది. పొద్దుగా మాత్రము కాంగ్రెస్ వాళ్ళ చీర కట్టుకొని పోయి రామ సక్కదనంగా వాళ్ళతోటి ఏంది గందరగోళం అని ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తుందిలా. ఇక మరి కవితమ్మ నినమన్న జనం బాట బట్టి ఏ రకంగా జనాలల్లో ఉండి ఏ రకంగా ఆ సమస్యలను ఓ దిక్కుంగా అయ్యను, ఇంకో దిక్కుంగా అన్నను, ఇంకో దిక్కుంగా బావను తూర్పార పట్టుకుంటా కాంగ్రెస్ వాళ్ళకు కూడా సురుకులు పెట్టింది, అంతేనా? అమ్మ, పొద్దుందాకనేమో కాంగ్రెస్ వాళ్ళని తిట్టుడైంది, పొదుగుకంగా కాంగ్రెస్ వాళ్ళ పెళ్ళికి పోవుడైంది, మళ్ళీ అది కూడా కాంగ్రెస్ వాళ్ళ జెండాలు పోలిన చీరను కట్టుకొని పోవుడైంది. రేపో మాపో ఈమె కాంగ్రెస్ గూటికి షేరే తోవ సాఫ్ చేసుకుంటుంది. మొత్తానికి కవితమ్మ ఏదో ఒకనాడు అందరినీ మత్పరిచి కాంగ్రెస్ గూటికి సిద్ధం కాబోతున్నది. అందుకనే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ప్రేమతోటి ఆమె కాంగ్రెస్ జెండాల రంగులను పోలిన చీరను కట్టుకొచ్చింది బట్టి విక్రమార్క కొడుకు ఎంగేజ్మెంట్కు అని ఇప్పుడు సోషల్ మీడియా సంగపోళ్ళు కోడై కూస్తుర్రులా. చూడాల మరి దీని మీద కవితమ్మ ఏమంటది, ఈట సంగతి ఏంది, ఏం కథ. ఇక మరి ఆ కథ మాత్రం ఏందో రేపో మాపో బయటపడుతుంది. మీరు చూస్తూనే ఉండరు. నేను